నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యుల సన్మాన సభ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమే ప్రభుత్వ చేయమని అన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఆయన వ్యాఖ్యానించడం సభలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన కీలక ప్రకటన చేశారు. పటాన్చెరు నుండి శంకరపల్లి వరకు ఉన్న రహదారిని విస్తరిస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రహదారి విస్తరణతో రవాణా సౌకర్యాలు మెరుగుపడమే కాకుండా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం గారు దామోదర్ రాజనరసింహ సార్ గారికి సన్మాన కార్యక్రమం చేస్తాడు. ప్రతి ఒక్కరికి, అలాగే వాళ్ళ కమిటీ మెంబర్స్ కి, వైస్ చైర్మన్ కి ఇక్కడ ఇచ్చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనలు అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు అభివృద్ధికై ప్రజల శ్రేయస్సుకై విశ్వాసంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వైస్ చైర్మన్ గారు అండ్ సభ్యులు కలిపి ఒకేసారి చేయాలండి. మన ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు మనం సంతోషంగా పండగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఇంకెన్నో చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మన పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో ఉంటూ ప్రజల పాలన చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వ్యవసాయ అభివృద్ధి కోసం మరి శివానంద్ గారు మంచి వ్యక్తిగా, మీరందరూ మనమందరం ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మనమందరం సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మనం మమేకమై ఉంటూ మరి మన ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మనం పాల్గొంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో మన రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొక్కసారి మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మిగతా మా యొక్క ఇన్ఛార్జి కాటా సింధాన్నకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతో ఎంతో నమ్మకం నాపై ఉంచి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు వారి పేరు ఎక్కడ కూడా అది కాకుండా నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఈ యొక్క మార్కెట్ కమిటీకే కాకుండా పార్టీకి కూడా మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తానని చెప్పి అందరి ముందర మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు పేరు నా కృతజ్ఞతలు ముగిస్తాం. వాహనదారులు సురక్షిత ప్రయాణంతో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలని రోడ్డు భద్రతపై కోహెడ పోలీసుల అవగాహన కార్యక్రమం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోహెడ మండలం పరిధిలోని గ్రామాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కోహెడ ఎస్ఐపి అభిలాష్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ ఎస్ సదానందం, హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వాహనంపై బయలుదేరి పని ముగించుకుని మళ్లీ తిరిగి ఎలా అయినా కాదు
ప్రాణాలతో ఇంటికి సురక్షితంగా చేరుకోవాలన్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లలో భారీ శబ్దంతో సంగీతం పెట్టడం వల్ల హారన్ వినిపించకపోవడం, బైక్పై వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. కోహెడి ఎస్ఐపి అభిలాష్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారం లేకుండా పోలీసుల ప్రయత్నాలు ఫలించవు. అందరూ కలిసి పనిచేస్తేనే ప్రమాదాలను తగ్గించొచ్చని తెలిపారు. ఈ ప్రజాపాలన భాగంగా అనే ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మన పోలీస్ శాఖ తరఫున మాకు ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 1 వీక్ అనే ఒక ట్యాక్ పైన చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ రోజు ఏంటంటే గ్రామంలో రోడ్ సేఫ్టీ కమిటీ అనేది కూడా ఫామ్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే మేము అవేర్నెస్ చేసుకుంటే మా బ్లూటూత్ వాళ్ళు కానీ మేము కానీ గ్రామాన ట్రాఫిక్ సర్వీస్ అన్నీ చేస్తుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే గ్రామంలో కూడా కొంచెం ముఖ్యులను అందరినీ కూడా గ్రామస్తులను భాగస్వాములను చేయాలి. దీన్ని అంటే ఈ అవేర్నెస్ అనేది ఇంకా ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ గ్రామ స్థాయికి వెళ్ళాలని, అంటే గ్రామంలో ప్రతి స్థాయిలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది ఎఫెక్టివ్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. మేము చెప్తూనే ఉంటాం. అయితే గ్రామ రోడ్డు విలేజ్ సేఫ్టీ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు హైవే పైన ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, గతంలో మన గ్రామంలో ఏమి యాక్సిడెంట్స్ అయ్యాయి, మనం గ్రామస్తులు ఎవరికైనా యాక్సిడెంట్స్ అయితే ఎందుకు జరిగినాయి అనేది ఒకటి అనలైజ్ చేసుకొని ఫర్దర్గా అలాంటివి జరగకుండా ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం. అంటే ఎక్కడో ఒక దిక్కు లైటింగ్ తక్కువ ఉంటుంది, కార్నర్స్లో బుషెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే గవర్నమెంట్ ఎఫర్ట్స్తో పాటు మనం కూడా చిన్న గ్రామ కమిటీ మీరు ఇది రోడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని లోకల్ పోలీస్ సహకారంతో వాటిని ఇప్పుడు ఒక చిన్న బుషెస్ పెరుగుతాయి క్రాస్లో, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఎవరో వచ్చి చేయాలని అట్లా ఆశించవచ్చు కదా. మనము ఒక 10 మంది గురించి అక్కడికక్కడ సమాధానం అంటే చనిపోయిన వ్యక్తికి షిఫ్ట్ చేసినప్పుడు సమాధానం చేసినా కూడా మనకు అది ఫర్దర్ అంటే ఒక పని చేసినప్పుడు దానికి సర్టన్ ఇంత గ్యాప్లో మళ్ళీ చేయాలని అది ఇప్పుడు రూలింగ్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ చేసిన వాళ్ళకి అంటే మాజీ. దీనిలో భాగంగా ఈ 99 డేస్లలో ఒక 1 వీక్ కంప్లీట్గా ఇవ్వాలని 18th వరకు 13th to 18th వరకు రోజుకొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోల్డెన్ రూల్స్ గురించి తర్వాత ఇలా మొత్తం 6 days 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ఉద్దేశం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఉండకపోతే లేదు, ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ ఉండాలి, యూత్ క్లబ్ వాళ్ళు ఉండాలని చెప్పాను. అందుకని చెప్పి ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మొత్తం టోటలీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈరోజు రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకు చేస్తున్నాం అంటే దీనిలో భాగం ఏంటంటే ముఖ్యంగా చిన్న విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మన దేశంలో 15 లక్షల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో బాధ్యత భావం పెంపొందించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టింది. అందులో భాగంగా కొల్చార మండలంలోని రాంపూర్ గ్రామంలో సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎస్ఐ మోహనుద్దీన్ అధికారులు హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాన్ని నడిపించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ, వార్డు సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాటాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతలు, ఇవన్నీ కూడా మనం ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యాక్చువల్గా అయితే నేను పోలీస్ వాళ్ళని అడుగుతున్నాను, మనం ఇటువంటి కార్యక్రమాలు అన్ని స్కూళ్ళలో కూడా కండక్ట్ చేయాలి. కాలేజీ లెవెల్లో కానీ స్కూళ్ళ లెవెల్లో కానీ ప్రతి దగ్గర కూడా మనము మండలం మొత్తం ఇది ఒకటి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తే అందరూ కూడా కొంతలో కొంత అవగాహన ఏర్పడుతుంది. కొన్ని ప్రమాదాలను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది హెల్మెట్. ఏంది హెల్మెట్, ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్లలో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకు, దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం అనుకుంటాం, చాలామంది హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ కాదా అనుకుంటాం. వాస్తవమా కాదా? చాలామంది ఏమనుకుంటాం, ఏందయ్యా హెల్మెట్ పెట్టుకోమంటాడు ఊరికేనేది,
యాక్సిడెంట్ కాదా, అయ్యేటప్పుడు అవుతుంది కదా అనుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జరిగే ప్రమాదాన్ని నివారించుకుంటాం. మనం జరిగేటువంటి ప్రమాద స్థాయిని తక్కువ చేసుకోగలుగుతాం. దానివల్ల మన శరీరానికి జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. అది హెల్మెట్ చేసే పని. అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు మనం హెల్మెట్ ధరిస్తే మనం ఎక్కడైతే మన గమ్యస్థానం చేరుకుంటామో అక్కడనే హెల్మెట్ తీయాలి. ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి అన్నీ కూడా మనకు తెలిసి జరుగుతాయా అంటే ఎవరికి కూడా తెలియదు. ఏ టైంలో ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుంది తెలియదు మనకు. ఎందుకొరకు జరగదు అంటే మనం పోయే వాళ్ళం కరెక్ట్గా ఉంటాం, అవతల వచ్చే వ్యక్తి కరెక్ట్ ఉన్నాడా లేదో తెలియదు. అందుకొరకు ఒకసారి మనం రోడ్డు ఎక్కినామంటే మన యొక్క సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. మనం వెళ్ళేటువంటి దారి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనము రోడ్డు ప్రమాణాలు పాటిస్తూ పోతున్నామా లేదా తెలుసుకోవాలి. కొంతమంది అనుకుంటారు సిగ్నల్ పడుతుంది, రెడ్ సిగ్నల్. అందరికీ తెలుసు రెడ్ సిగ్నల్ అంటే ఏంది, ఆగిపోవాలి. కానీ వాడు ఏం చేస్తాడు, సెల్ ఫోన్ అనేది చెవి దగ్గర ఉంటుంది, వాడు రెడ్ సిగ్నల్ చూడడు, పోతూనే ఉంటాడు. పోయేటప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి వచ్చి తగులుతాడు. తగిలినప్పుడు ఏమవుతుంది, మనం పూరించుకోలేనటువంటి కుటుంబానికి పూరించుకోలేనటువంటి నష్టాన్ని చవి చూస్తాం మనం. అందుకొరకే ఆ హెల్మెట్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి కొంతవరకు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించాలి. మనము గ్రామంలో ఒక ప్రమాణాన్ని తీసుకోవాలి. ఏమని, అయ్యా మనము కానీ మన పిల్లలు కానీ ఇంట్లో. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కౌడిపల్లి రైతు వేదికలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి, స్థానిక ఎస్ అమర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో భద్రతా ప్రమాణాలు పర్యవేక్షించేందుకు అన్ని వర్గాలతో కూడిన గ్రామ కమిటీని ఏర్పాటు చేసి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ యువత అతివేగంతో తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం కృష్ణగౌడ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ అమర్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణానికి ముందే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. వాహన పత్రాలు ఎల్లప్పుడూ దగ్గరుంచుకోవాలని, గ్రామ కమిటీలు నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, అధికారులు మారుతి, రాజారమణి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా తర్వాత నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి రావడం అంటేనే మీలో కూడా భద్రతకు సంబంధించి మీలో ఆలోచన ఉంది కాబట్టి మీరు రాగలిగారు. ఇంకా చాలామంది రావాల్సింది. మీరు వచ్చారు అంటే మీరు సగం మీరు సక్సెస్ అయినట్టుగా. ఎందుకంటే విషయాలు తెలిసి కొంత తప్పు చేస్తున్నారు, తెలియక కొంత తప్పు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తెలియని వారందరికీ మరి ట్రాఫిక్ రూల్స్ కానీ రోడ్ సేఫ్టీ గురించి కానీ విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రారంభం అనేది ఈరోజు మన కార్యక్రమం కూడా అంతే, అన్యత భావించొద్దు. యాక్చువల్గా నాకు తెలిసిన విషయం 9 గంటల కార్యక్రమం తెలుసు. తర్వాత లోకల్గా ఉన్నవాళ్ళు 10:30 అన్నారు. 11 తర్వాత స్టార్ట్ అయింది. 11 తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తొందరగా ప్రోగ్రామ్ అయిపోతే మనకి పని ఉంది, 11:30కు వస్తామని చెప్పి వెళ్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి, ఇక్కడ విషయాలు అవగాహన చేసుకుందామనే ఆలోచన తక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తాను, అక్కడ 1 కల్లా రీచ్ అవ్వాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, 10 కల్లా బాస్ లేకపోతే రిజిస్టర్లో ఒకటి పెట్టేసి సిగ్నేచర్ చేయాల్సింది. స్పీడ్ ఎక్స్టేట్ మీద పెడుతూనే ఉంటున్నారు. ఎలా వెళ్తున్నారో అర్థం కాదు. వాళ్ళ దృష్టి అంతా ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లో రీచ్ అవ్వాలి ఈ టైం కాదు అంతే. కానీ నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తున్నావు, అసలు వెహికల్స్లో నుండి నువ్వు ఎలా పద్మవ్యూహంలో ఛేదించుకొని వెళ్తున్నట్టుగా ఇలా కట్లు కొడుతూ ఎలా వెళ్తున్నావు అని జరుగుతుంది. ఇతను వెళ్తున్నాడు, ఇంటి వాళ్ళు ఎంత సేఫ్టీగా డ్రైవ్ చేస్తున్నా ఇతను రాంగ్ సైడ్లో వచ్చో అతి స్పీడ్లో వచ్చి టర్నింగ్ లేక టర్న్ అవ్వడం, యూటర్న్ లేక యూటర్న్ తీసుకోవడం, సిగ్నల్ జంప్ చేసి పారిపోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఎదుటి వ్యక్తులు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నా కూడా వీళ్ళ తప్పిన వల్ల ఈ ఒక్క వ్యక్తి వల్ల 10 మంది చూసాను. దాని యొక్క మెకానిజం తెలిసి ఎంత స్పీడ్లో ఈ బండి వెళ్తే సేఫ్టీ.
బండిలో వెళ్తున్నప్పుడు ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. కారులో వెళ్తున్నప్పుడు తప్పకుండా మనము సీట్ బెల్ట్ అనేది ధరించాలి. చాలా యాక్సిడెంట్లో మనం చూస్తుంటాం. అందులో ఒకరో ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, కారు నుంచి అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బచాయిస్తారు, కనీసం కాలు చేయలు. మన భద్రత మన చేతిలో, తప్పకుండా మన భద్రత మన చేతిలో. ఇంకొకటి తాగే నడపాలి. తెలంగాణలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. చిన్న ఫంక్షన్ అంటే డ్రింక్ ముక్క రెండు ఉంటేనే ఫంక్షన్, మనకు తెలుసు. సరే, దాన్ని మనం అవాయిడ్ చేయలేము, దాన్ని మార్చలేము. మనం ఒక్కరు చేసినంత మాత్రమే సమాజం మారదు. కాకపోతే ఏంటంటే తప్పకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా నాకు కూడా, నేను మహిళని కూడా అసలు జరిగే విషయం పబ్లిక్లో తాగొద్దనేది, పబ్లిక్ ప్లేసెస్లో తాగొద్దనేది మనకు తెలిసే చేస్తారు. ఒక వ్యక్తికి 3 సార్లు నేను పిఎస్కి ఫోన్ చేయడం జరిగింది గతంలో, రంజిత్ గారు ఉన్నప్పుడు. 3వ సారి తర్వాత నేను చెప్పాను, సార్ నా ఫోన్ వచ్చినా ఈ టైంలో మీరు ఎత్తకండి అని చెప్పి. ఎందుకంటే నేను ఎత్తినప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ కొంతమంది ఆమె పిఎస్లో ఉంటారు, నేను మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంకా మేడం చేసింది అన్నాము. దాదాపు 7,000 నుండి 8,000 మంది చనిపోతున్నారు. అంటే 8,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ప్రతి సంవత్సరం. అంటే ఒక కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఒక వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుందో అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబం అంతా కూడా అనాథలవుతుంది. వాళ్ళకి ఆర్థికంగా కానీ ఇంకే రకంగా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, వారికి చూసే వాళ్ళు లేకుండా పోతుంది. కాబట్టి ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఒక ప్రాణం పోవడంగా చూడొద్దు. ఒక కుటుంబం చిన్నభిన్నం అవుతుంది, కుటుంబం చితికిపోతుంది అనే దృష్టితో మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో పంపిస్తారు, కొంచెం 10 నిమిషాల్లో పోయి ఇది తీసుకురాబోదు, అలా కాదు. టైం ఎంత అయినా సరే జాగ్రత్తగా వెళ్ళినా అని చెప్పాలి మన కుటుంబ సభ్యులు కూడా. ఇకపోతే డిఫెన్స్ డ్రైవింగ్ అనేది ఒకటి. డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మనిషికి, గతంలో మా బ్రదర్ మా చిన్నప్పుడు అంటుండే, మనిషికి డ్రైవింగ్ చేసేటప్పుడు 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉండాలి. డ్రైవింగ్ చేయడం అనేది డిఫెన్స్ డ్రైవింగ్. తప్పకుండా అందరూ డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నేను కరెక్ట్గా వెళ్తున్నా కదా అని ముందుకు చూస్తూ మాత్రమే వెళ్తే పక్క నుండో వెనుక నుండో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్ డ్రైవింగ్ అనేది బాగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పారు ఇంతవరకు మన ఎస్ఐ గారు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం. ఈ మధ్యకాలంలో ఈ ఎయిర్ పాడ్స్ వచ్చిన తర్వాత పోతుంది, ఎదురుగా ఏమవుతుంది చూడదు. ఆ మాట్లాడుతున్న విషయం ఎంత స్ట్రాంగ్ అయినది ఉంటే వాళ్ళ మెంటల్ స్టేట్ చాలా రకంగా ఉంటుంది. అలా ఉండి ఎలా నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ లేకుండానే వాళ్ళు స్పీడ్గా వెళ్ళటం కానీ రూల్ పాటించకపోవడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా పకడ్బందీగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకి, మరి ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, తోటపల్లి గ్రామస్తులకి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ అరైవల్ ప్రోగ్రాంలో భాగంగా మొదట అందరినీ మనం ప్రతిరోజు ఆటో డ్రైవర్లు, కమర్షియల్ వెహికల్ కాలనీలో కవరేజ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ కమిటీ, ఇందులో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఇప్పుడు డీటెయిల్స్, రోడ్ సేఫ్టీ కమిటీకి సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తారు. ఇందులో వెంకటేశం, చెన్నమ్మ, మలయ్య గారు, యేసు, కొండరెడ్డమ్మ ఫలితాలు మానిటరింగ్ చేసుకుంటూ విలేజ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం ఇప్పుడు మెసేజ్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఈ 9 మందితోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ రోడ్ సేఫ్టీకి సంబంధించినవి, దానికి సంబంధించినవి ఏదైనా ఉంటే ఇక్కడ చెట్టు పోయింది, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద గుంత ఉంది, ఎస్ఐ గారికి, అలాగే టిఆర్ఏ గారికి, ఇక్కడ చేసిన ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ మేడం, రాజమణి మేడం గారికి, అలాగే అంగన్వాడీ టీచర్లకు, అలాగే కౌడిపల్లి గ్రామ పెద్దలకు, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ సమావేశం ఉంది ఎవరైనా, అలాగే మరియు ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్, అలాగే మహిళలందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. కమిటీకి సంబంధించిన
ఏదైతే ఈరోజు భద్రతకు సంబంధించి ఈరోజు ఒక్కరోజే సమావేశంలో చెప్పుకోవడం కానీ ఈరోజు అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతలను గుర్తు చేసుకొని రోడ్డుపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాంటి రోడ్డు ప్రమాదమైన మనం ఆ వాట్సాప్ గ్రూపులలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే రోడ్లపైన యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాక్సిడెంట్లకి దూరంగా అంటే మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. ఇప్పుడు మాకు ఏం చేస్తారంటే మామూలుగా వైన్స్ కాడికి వెళ్ళి వస్తూ వాడు దొరికింది అనుకో క్లియర్గా ప్రజలు అందరూ ముందుగా చెప్తున్నప్పుడు సారథిలో చెప్పేసినాం ఎవరు తాగినా పట్టుకుంటే మాకు ఫోన్ చేసినా మేము చెప్పినా విడిపోయాం సార్. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఏదో పోయి ఏదో ఆ ఉత్సాహంలో ఏదో తన ఫుల్ స్పీడ్లో ఏదో పడడం జరుగుతుంది. కొందరు స్వయం ప్రకటిత మేధావులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుమోటో కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని శనివారం ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడిన మాటలపై ఊరుకునే ప్రసక్తి లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నరసాపూర్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందనరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి 31వ తేదీన కటాఫ్ తేదీగా ప్రకటించి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనే అంశాన్ని తుడిచిపెట్టాలని ఆ దిశగా 199% నక్సలిజాన్ని రూపుమాపాలని అన్నారు. దీనికి హైదరాబాద్లో కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు సమావేశం ఏర్పాటు చేసి అమిత్ షాపై కేసులు పెట్టాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారు రమేష్ గౌడ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, నిరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అదే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే సభలో ఏ సభ్యుడైనా, నేను మంత్రుల గురించి మాట్లాడతలేను, అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రి గారు, నేను హోంమంత్రి గారు అధికారాల గురించి మాట్లాడతలేను, సభ్యులకు ఉండే అధికారాల గురించి మాత్రమే ఆ మేధావులకు తెలియాలని చెప్తున్నాడు. సభ్యులకు ఉండే అధికారాలు ఎంత గొప్ప అంటే సభలో మాకు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఎంత గొప్పదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సభ్యులు సభలో ప్రస్తావించేటువంటి అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు, భారత పార్లమెంటు సభ్యులకు ఇచ్చినటువంటి అధికారం. భాగ్యనగరంలో కొంతమంది మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, తమను తాము మేధావులుగా ప్రకటించుకున్నటువంటి కొంతమంది గౌరవ పెద్దలు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి అమిత్ షా గారి మీద కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లా వారికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు, బాగా చదువుకున్నామని చదువు చెప్పే సార్లు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బాగా ఏంటంటే మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు. మార్చి 31ని కటాఫ్ తేదీగా పెట్టుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనేటువంటి అంశాన్ని తుడిచిపెట్టాలని ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా సీరియస్గా వర్క్ చేసి 199% ఆ దిశగా వారు వేసినటువంటి అడుగులు, భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగులు సక్సెస్ అయినాయి. దానికి నిన్న హైదరాబాద్లో కొంతమంది మెదక్ జిల్లా వెల్లుత్తి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ ఒక్కసారిగా పగిలిపోయింది. మంగళవారం తెల్లవారుజాము చోటు చేసుకున్న ఈ ఘటనలో వేల లీటర్ల మంచినీరు వృధాగా రోడ్డు పాలవుతోంది. పైప్లైన్ దెబ్బతినడంతో పట్టణ వ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెల్లుత్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ మంగళవారం తెల్లవారుజామున బద్దలైంది. దీంతో నీరు ఉబ్బెత్తున ఎగిసిపడి రోడ్డుపైకి భారీగా వచ్చి చేరింది. అయితే ఇదే ప్రాంతంలో పైప్లైన్ పగలడం ఇది రెండోసారి కావడంతో స్థానికులు అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకం పైపులు వాడడం, సరైన లోతుల పైపులు వేయకపోవడమే ఈ తరచుగా జరుగుతున్న ప్రమాదాల కారణమని స్థానిక యువత ఆరోపిస్తున్నారు. ప్రతిసారి అధికారులు కేవలం నామమాత్ర మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. ఇంటింటికి నల్లా నీరు అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్ర గౌడ్ మరియు మున్సిపాలిటీ అధ్యక్షులు వడ్డే కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ప్రస్తుత ప్రజాప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రవీణ దీనా, మానసారకు, పర్వతాల యాదవ్, ప్రవీణ్ నాయక్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధికి అడ్డం గీసిన కన్ను వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగారు. ముఠ ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్ల పెట్టె పైన అధికారం రావాలు. కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులలో చట్టాల మధుకాడ మా సంతకం ఉండాలు. వేగావాలు వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలు. వేరులయ్యి పారుకున్న జాతులు ఒక్కటి కావాలు. వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలు. పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండలు కట్టాలి. బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి. భారతరత్న, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట బండారు లేఅవుట్ అధ్యక్షులు భిక్షపతి యాదవ్, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి దాసి నాగరాజు, సుమన్ రావు, పద్మ, ప్రసాద్, సతీష్, కృష్ణ, వెంకటేష్, ముదిరాజ్, నరసింహారెడ్డి, మల్లేశం, ఈశ్వరరావు, సిద్దుతో పాటుగా అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న, మొదటి న్యాయశాఖ మంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా నిజాంపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ సేవలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు 1891 మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో జన్మించి అక్కడ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఒక సైన్యంలో పనిచేస్తున్నటువంటి అధికారి అయినప్పటికీ అతను బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అదేవిధంగా అనేక వరదలను ఎదుర్కొని కొంతమంది సహాయంతో విద్యావంతుడై లండన్లో LLB పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇండియాకు రావడం, అదేవిధంగా భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం, భారత రాజ్యాంగంతో పాటు మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండడం. ఈ విధంగా అతను ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించి భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనం అనేది, కుల వ్యవస్థ అనేది నిర్మూలించడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించినటువంటి నాయకుడిగా ఇంకా మన భారతదేశంలో చూస్తున్నారు. అతను భారతదేశం గౌరవించదగ్గటువంటి గొప్ప వ్యక్తులలో మొట్టమొదటి వాడు, అగ్రగణ్యుడు. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంబేద్కర్ ఆశయాల స్వాతంత్రంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి రాష్ట్ర నాగరాజు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్లోని అంబేద్కర్ విగ్రహానికి పలు రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం కృషి చేసిన నాయకుడు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తూ వారి ఆశయ సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఆ రోజు భారత రాజ్యాంగం నిర్మించిన వ్యక్తిగా అట్టడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, ఈ దేశం కోసం ప్రతిజ్ఞ పూని ఎలాంటి పదవి ఆకాంక్ష లేకుండా ప్రజల కోసం పనిచేసిన మహానాయకుని
వల్లే మనకు ఓటు హక్కు, చదువుకునే హక్కు కల్పించబడ్డాయని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి దేశం కోసం, ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తామని ప్రమాణం చేయాలని తెలిపారు. కాంగ్రెస్ కమిటీ ప్రతి దళిత వాడల్లో తర్వాత జిల్లాకు ఒక చొప్పున తర్వాత కూడా చేయడం జరిగింది. అది నాగులపల్లి చేయడం జరిగింది. అందరూ కూడా అంబేద్కర్లు ఎవరైనా సరే అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి విజ్ఞప్తి. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో జరిగిన వేడుకలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గృహకల్పలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న మహనీయుడి విగ్రహానికి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ హాస్యాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎండల తీవ్రత దృష్ట్యా స్థానికుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకాళ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. దేశంలోనే ఆనాడు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనుకబాటుతనాన్ని ఎదుర్కొన్నారో, మేధావులు ఎవరైతే పెద్దలు విద్యావసత అనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైన విద్యను అభ్యసించి ఏదైతే అవమానించారో అక్కడే వారిని సమాధానం చెప్పారు. అటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, జై భీమ్ అంటే ఒక నినాదం. జై భీమ్ అంటే పడిపోయినటువంటి వ్యక్తిని నికార్సుగా నిలబెట్టడం. కాబట్టి జై భీమ్ అనే నినాదం కాదు, మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని మతాలకు సమానంగా చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి మహనీయుడి అడుగుజాడల్లో అందరు నడవాలని ఉన్నటువంటి నేటి సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషిని తెలిసే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారికి తెలిసే విధంగా చేయాలని కూడా కాంపిటీషన్స్, ఎస్ఆర్ఐటీస్ కానీ ఇలాంటివన్నీ పెట్టి నిర్వహించాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి సహకారం అందించిన ప్రవీణ్ జమయ్య గారికి, అదేవిధంగా మనం పురస్కరించుకొని ఈరోజు రాజీవ్ గృహకల్ప డాక్టర్ బాబాసాహెబ్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ప్రొఫెసర్ అన్న రవీంద్ర అన్న గారికి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ, శ్రీకళమ్మకు, గఫర్ గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా సుజాతమ్మకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజీవ్ గురు చేసిన అపరాత్రి ఫోన్ చేసిన నేను వాళ్ళ గురించి ఎల్లవేళలా నిలబడేవాడిని, ఎప్పుడు ఉండేవాడిని, ఉంటాను కూడా. ఈ రకంగా మరి మీతో మమేకమైనరు. అది కాకుండా అంబేద్కర్ చౌరస్తాని పేరు మార్చాలన్నారు. 100% మరుదాం. మేము ఈ 4-5 రోజుల్లో ఒక బోర్డు తయారు చేపించి పెడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురించి ఇంతకుముందు వాగ్దాలు ప్రొఫెసర్ గారు రవీంద్రన్న గారు చెప్పిండ్రు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. సృష్టి చేసినటువంటి, ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తూ మరి ఈరోజు సస్యశ్యామలంగా శాంతియుతంగా ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని మనం వెళ్తా ఉన్నాం. ఈ ఆయన ఇచ్చిండు కాబట్టి ఓటు అనే ఆయుధంతో మంచిని చెడును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఎప్పుడు స్మరిస్తూ వారి యొక్క ఆశయాల గురించి
అనునిత్యం అందరం కూడా పాటుపడాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చే మిమ్మల్ని అందరినీ భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరతి నగర్ కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్వకేట్ మాధవ్ ప్రతిపాటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాల మేరకు సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సేవే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నేను అడ్వకేట్ మాధవ్. ఈరోజు మన ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ ఆరతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పడిన ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మొదటి సేవా కార్యక్రమం అనేది జరుగుతుంది. అది ఈరోజు ఈ పర్వదినాన 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వృత్తిరీత్యా నేను అడ్వకేట్ కాబట్టి ఆయన అడుగుజాడల్లో లేకుంటే ఆయన నేర్పించిన సేవాభావం కానీ, ఆయన జనాల పట్ల ఏర్పడిన ప్రేమ, లేకుంటే ఇంకా మన ఏమంటారు అందరికీ సమానత్వం, స్వేచ్ఛ, వీటి మీద ఆయన అభివృద్ధి అన్నీ జరిగి ఆయన మన కోసం ఈరోజు రాజ్యాంగ రూపకర్తగా ఉండి ఈ 135వ జయంతి రోజు మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను నేను. ఈ చలివేంద్రం ఈ చిన్న సేవా కార్యక్రమాన్ని ఫర్దర్గా వచ్చే రోజుల్లో ఇంకా చాలా పెద్ద సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ఫర్దర్గా కూడా ఇది ఈరోజుతో ఆగిపోయే ట్రస్ట్ కాదు, ఇంకా ఫర్దర్గా చాలా సేవా కార్యక్రమాలన్నీ చేసి ఈ చుట్టుపక్కల ఎటువంటి అవసరం ఉన్నా మేము ఒక 5 ఆబ్జెక్టివ్స్తో దీంతో ముందరికెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. విద్య, వైద్యం, ఇంకా అవసరమైన కార్యక్రమాలన్నీ చేసి వీటికి సంబంధించి ఈ ట్రస్ట్ని ముందరకు తీసుకెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఫర్దర్గా ఉందామని చెప్పి అనుకుంటున్నాను. ట్రస్ట్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా చేసుకునే దానికన్నా ట్రస్ట్లో అందరినీ కలుపుకొని వెళ్ళి ట్రస్ట్ మెంబర్స్లో అంటే అందరి ఇప్పుడు ఒక రకంగా రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చేద్దాం లేదా రాజకీయ సేవా కార్యక్రమాల్లో పాల్గొందాం అనేది ఉంది. సో మేము అడ్వకేట్గా ఉండి ఇప్పుడు చాలా వరకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కానీ, ఫ్రీ లీగల్ సర్వీసెస్ కానీ అలాంటిది ఇస్తున్నాం అనమాట, ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఒక గుర్తింపుగా తీసుకొద్దామన్న ఉద్దేశంతోనే ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది. తో స్టార్ట్ చేసాం అనమాట. ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ ACT యాక్ట్ అంటే ఎలా మేము యాక్ట్ అవుతామో, ఎలా మా యాక్షన్ ఉంటుంది, లేకపోతే మేము ఇటువంటి నెసెసిటీ ఉన్నప్పుడు ఏమేమి చేయాలి, అవసరానికి తగ్గట్టుగా ఇప్పుడు విద్య కానీ, వైద్యం కానీ అటువంటి అవసరాలు ఉన్నప్పుడు మేము ఎలా మా సేవలు, సదుపాయాలు అనేది దీనికి సంబంధించిన టీం మొత్తం అంతా లీగల్ టీం కానీ, లేకపోతే చార్టెడ్ అకౌంట్ టీం కానీ, లేకపోతే వేరే ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ వీళ్ళతో చేద్దామన్న ముఖ్య ఉద్దేశం మీద మేము ఈ యాక్ట్ పెట్టడం జరిగింది. మొదటిది. ఈరోజు ఈ సేవా కార్యక్రమం కూడా అంబేద్కర్ జయంతి రోజు చేద్దాము. మా వృత్తిరీత్యా మేము అడ్వకేట్లు కాబట్టి ఈరోజు చేసుకుని రేపొద్దున ఫర్దర్గా ఏ రోజు స్టార్ట్ చేసుకున్నామంటే ఈ మహానుభావుడు జన్మదినాన్ని పురస్కరించుకుని మేము ఈ సేవా కార్యక్రమం చేశాము అనేది మాకు గుర్తుండిపోవాలని చెప్పి మేము అంబేద్కర్ జయంతిని ప్రారంభించాము. రానున్న రోజుల్లో మీరు రాజకీయంగా వద్దామనేసి ట్రస్ట్ పెట్టారా? లేదండి, మాకు అటువంటి ఆలోచన లేవు. ఇప్పుడు మేము సేవ చేయాలనుకుంటే మా అడ్వకేట్లో దానిలో కూడా ఉండి మేము చాలా వరకు సేవ చేసిన రోజులు ఉన్నాయి. ఈవెన్ ఇంకా ఇక్కడ చాలా కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొనడం కూడా అంతకుముందు కూడా జరిగింది. ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా మేము మొన్న 1,12,000 రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తూ ఉంటే మా సీనియర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే ఒక గుర్తింపుగా వెళ్తే చాలా ఫర్దర్గా బాగుంటుంది నీకు కూడా అన్న ఉద్దేశం మీద మేము ఈ ACT ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇద్దరితో మేము స్టార్ట్ చేసామండి. ఎవరైతే ఇంకో 2 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హబీబ్ భాయ్, నవీన్ గౌడ్, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబీబ్ భాయ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి అని, ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరుగుతుంది, ఆయన కృషి ఫలితం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు, స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రామచంద్రాపురం టౌన్ ప్రెసిడెంట్ కపూర్ సింగ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి ఆయన చేసిన సేవలకు మనమందరము
కట్టుబడి ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన నాయకుడు. అలాంటి నాయకునికి బీజేపీ నాయకులు అంబేద్కర్ గారు అనగానే వాళ్ళకు కిందికెళ్ళి మంట వస్తుంది. నాకు అర్థమైతే లేదు ఎందుకో ఇది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దేవుడు ప్రసాదం మనకిచ్చిండు. పెన్ను పేపర్ ప్రసాదం ఇచ్చినందుకే మనం ఈరోజు రాజ్యాంగంగా మనం కట్టుబడి ఉన్నాం. ఆయన ఆశయాలకు మనమందరము కట్టుబడి ఉండి మనమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ పోయి మనం ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ జాతీయ రహదారి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, తొంట అంజయ్య కుర్మ హాజరై అంబేద్కర్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, అప్పల భాస్కర్, రాములు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన రామచంద్రాపురం డివిజన్లో వైభవంగా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ డైమండ్ పాయింట్ ఈ బెల్ డిపో చౌరస్తా దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారికి, మరి మాజీ కార్పొరేటర్ అంజన్, అంబేద్కర్ ఏదైతే మన ఆర్టికల్ 53 ప్రకారం చేసిర్రో దాని ప్రకారమే మన తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే మన తెలంగాణ విడిపోయి ఇంత మంచిగా ఉండడానికి కారణము మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ వచ్చింది. ఆయన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఇవాళ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని రామచంద్రాపూర్ మరియు భారతీనగర్ డివిజన్లో మరి పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నిటినీ మనం ముందుకు తీసుకుపోయే విధంగా మరి మనందరం కూడా ప్రతి జయంతి రోజు ఏ రకంగా అయితే ఆయనకు పూలదండలు వేసి ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నామో మరి ఆయన ఆశయాలను కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి 125 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూని మన కేసీఆర్ గారు రాజ్యాంగ నిర్మాతనే మనం అవమానం పరచడం మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు ప్రతి దళితుడు బాగుండాలి, అందరం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని పోయిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అట్లాంటి పార్టీ మరి ముందుకు పోవాలి. మరి రాజ్యాంగంని నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూని మరొకసారి చెప్తున్నాము, అంబేద్కర్ స్టాచ్యూకి ఘనమైన నివాళి ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవమానపరుస్తున్నదో దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామచంద్రాపురంలో ప్రతి సంవత్సరం లాగానే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని కులాలు అన్ని మతాల వారి ఆధ్వర్యం విధంగా 3 డివిజన్ల అధ్యక్షుడు పరమేశ్ గారు, శ్రీరాములు గారు, అదే ఈ యొక్క సొంగు స్వామి గారు, మా ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ ఈ యొక్క అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి పొందుపరిచిన దానివల్లనే ఈనాడు ముందుకు పోతున్నామని సందర్భం మనం చేస్తూ నేను కూడా ఈ యొక్క బీసీ జనరల్లో ఈ రామచంద్రాపురం యొక్క కార్పొరేటర్గా అయినానంటే దానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి,
మన యొక్క ఆర్థిక రంగంలో కానీ అన్ని రంగాలలో బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ముందుకు పోయినాడే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తాతల ఆస్తిలో ఉన్న భవనాన్ని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 148లో ఉన్న 36 గుంటల భూమి తమ కుటుంబానికి చెందిందని, అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రెండో శనివారం కావడంతో ప్రజలు ఇళ్లలో ఉండే సమయానికి లక్ష్యంగా చేసుకుని సుమారు 2000 మంది పోలీసు బలగాలతో గ్రామాల్లోకి వచ్చారని తెలిపారు. ఈ చర్యలతో స్థానిక ప్రజలు భయభ్రాంతులు గురయ్యారని అన్నారు. పట్టా నెంబర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కావాలని కక్షతో కూల్చివేశారని ఆరోపించారు. అధికారులకు కనీస గడువు ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని, భూభారతి రికార్డులో పట్టా ఉన్న భూమిలోని బీఆర్ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్ చెందిన భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అదే సర్వే నెంబర్లో ఉన్న ఇతర భవనాలను మాత్రం వదిలివేయడం ద్వారా అధికారులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని విమర్శించారు. నిబంధనల ప్రకారం కనీసం 15 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సిండగా అలాంటి ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మాణిక్ యాదవ్ జరిగిన అన్యాయంపై హైకోర్టులో కేసు వేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కూల్చినందుకు మీడియా సమావేశం ఇచ్చేసిన మా పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరుష్ అన్నకి, మా బాలరెడ్డి అన్నకి, అంజన్నకి, శ్రీనివాస్ రెడ్డి అన్నకి, పరమేశ్వర్, ఇది అదంతా కూడా అన్సెక్టరీ ప్రాపర్టీ. మా ముత్తాత కొమరయ్య, మా తాత పోచయ్య, మా తాత పేరు మీద ఇప్పుడు కూడా ల్యాండ్ ఉంది. 148/A ఈ 36 గుంటా ఉంది. భూభారత్లో కూడా మా తాత పేరు ఉందల్లా 36 గుంటా ఉందని ఉంది. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా చెప్తా ఉంది. బీఆర్ గవాయి జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, నాలా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పార్కులు కానీ ఇంకేది కానీ మీరు కూల్చే ముందు 15 డేస్ ముందు మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాక ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ ఆయనకు ఇంకొకసారి నోటీస్ ఇచ్చి ఆయన స్ట్రక్చర్ని ఆయన రిమూవ్ చేసుకొని ఆయనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పింది. అదేంది, నాలాలకు, కోడికలకు, FTAలకు, బఫర్ జోన్లకు, చెరువులకు, కుంటలకు. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు? సరే, మేము ఒకసారి రంగనాథ్ గారిని నేను పర్సనల్గా కలిసిన ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్. నేను బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అంటలేదు, ఆయన డైరెక్ట్ ఒకటే అడిగిన, సార్ ఈ గూల కొడితే ఏమైనా వస్తుందా? గూల కొడుతుంది. ఇప్పుడు ఆడ గూల కొట్టిరు ఆ టర్నింగ్ మీద, మనకు ఏది కృష్ణారెడ్డిపేట టర్నింగ్ మీద గూల కొట్టి, అది గూల కొట్టిన చెత్త ఎక్కడిదక్కడనే ఉంది. లాస్ట్కి మొత్తుకుంటే అది క్లీన్ అయింది తప్ప దాన్ని ఏ రకంగా పనికి వస్తుంది. మేమేమంటున్నామంటే, మీరు నిజంగానే చెరువు, కుంటలు, ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడేమన్నా ఉంటే తీసేయండి. కానీ ఇది ఎప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న ఇళ్ళని గులగొట్టే బదులు అవికి ఒక ట్యాక్సో లేకపోతే ఒక ఫైన్ ఏదో ఒకటి వేయాలి తప్ప ఈ పట్టాల 4 ఎకరాల్లో మరి మా మాణిక్యం గారికి 36 గుంటలు, ఇది భూభారతిలో 36 గుంటలు పట్టా అని చెప్పి క్లియర్గా ఉన్నది. మరి హైడ్రా వారు ఆయన మనది ఎట్లా కూల్చారు కదా, మాది పట్టానే కదా అన్న ఉద్దేశంతో ఇంకొక దగ్గర ఏదో ప్రజలకు ఇబ్బంది ఉంది, వారి దగ్గర ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ పహానీలు, ఇది పట్టా భూభారతిలో ఉన్న పహానీలు అని చెప్పి చూపిస్తున్నా కూడా నువ్వు ఓడరా మాకు చెప్పడానికి అని చెప్పేసి మరి అది హైడ్రా వారు చెప్పాలి. ఇది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి కొట్టిరా, లేకపోతే మరి ప్రజల గురించి కష్టపడి వాళ్ళ కష్టాల్లో మేము ఉంటున్నందుకు ఈ గోడ పట్టా ల్యాండ్ని ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో రంగనాథ్ గారిని అడగాలి. మరి ఇంకోటి కూడా అడుగుతున్నాం, గణేష్ మా మున్సిపల్ ఇంకోటి అడుగుతున్నాం. సరే, మీరు పొద్దున్న లేస్తే మేము ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు, ఎక్కడెక్కడైతే కుంటలు, ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా అయినాయో ఇవన్నిటినీ మేము కాపాడుతున్నాం అనుకో. మరి కుంటలు మరి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకొని రేవంత్ రెడ్డికి, రంగనాథ్కి పాలాభిషేకం కూడా చేశారు. వాళ్ళు నిజమైన బాధితులమని చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం, మంచి చేస్తే మేమే వచ్చి షాల్గొత్తాం. కానీ దాని ఇంకా హిడెన్ ఎజెండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళు ఏడున్నాయో చూసి అవిటిని వెతికి మరి ఇప్పుడు ఆడ పక్కకున్న షెడ్లు అవిటిని ఎందుకు ముట్టుకోలేదు ఇళ్ళని, ఈ ఆఫీస్ని ఎందుకు కూలగొట్టారు? టార్గెట్ అనేది బిహైండ్ హిడెన్ ఎజెండా కింద అవుతుంది. మంచి చేసేదాన్ని తప్పకుండా మా కూలగొట్టిన అక్కడికి పోయి వారికి ధైర్యం చెప్పి వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చి వారి పేరు మీద కొట్లాడుతున్నది వారు హైకోర్టులో ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ. మరి మా కారు కూలగొట్టింది, మరి మా కారు అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది.
ఇది మరి ఎవరు ఈ కార్ డ్యామేజ్ మరి ఇది కూడా హైడ్రా కిందకి వస్తుందా? అది కూడా ఒక నిబంధన ఏమైనా తయారు చేస్తుంటారా హైడ్రా వాళ్ళు? ఏదన్నా కారు అవుతుంది రియల్ ఎస్టేట్కి అనుబంధ సంస్థలు అన్నీ కూడా మరి అమీన్పూర్ జనరల్గా ఇంత డెవలప్ కావడానికి కారణం కూడా రియల్ ఎస్టేటు. మరి మీరు ఇలాంటి ప్రవర్తన బంద్ చేసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం బంద్ చేసుకోవాలి. అమాయకపు ప్రజలు ఇల్లు కూలగొట్టడం మానేసుకోవాలి. ఏ పని చేసినా మినిమం ఒక 15 రోజులు నిబంధనల ప్రకారం నోటీస్ ఇవ్వాలి. అది చేయకపోయినా ఒక వారం రోజుల ముందైనా మీరు వచ్చి మాకు చెప్పండి. మళ్ళీ మేము కోర్టు చుట్టూ పోయి వాళ్ళ దగ్గర నుంచి స్టే తెచ్చుకునే పరిస్థితి రాకుండా రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఇదే ప్రవర్తన కనుక అయితే మిమ్మల్ని గల్లీలకు కూడా ప్రజలు గల్లా పట్టుకొని కొట్టే రోజు వస్తుంది. ఈ ప్రవర్తన అంతా కూడా మానుకోండి. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తున్నాము, మీరు మంచి పనులు చేసి పేరు తెచ్చుకోండి, కానీ ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి ప్రభుత్వాన్ని, కానీ డిస్ట్రక్టివ్ వేలో పోతే ప్రభుత్వం డిస్ట్రక్షనే అవుతుంది తప్ప రేపు పొద్దున ఏ రకమైన మంచి జరగదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ మాణిక్యంకి అయింది కూడా కావచ్చు కాబట్టి మనందరం ఏకదాటిగా ఉందాం. మేము ఇప్పుడు మాణిక్యం గారికి జరిగింది కూడా మరి అదే రకంగా సిద్ధుకు జరిగింది కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోర్టులు వేస్తున్నాం. మరి డిఫర్మేషన్ కేసు కింద మరి మేము తప్పకుండా మరి రంగనాథ్ గారి మీద అదే రకంగా హైడ్రా మీద కేసు వేసి మరి ఇది ఏ రకంగా కూలబెట్టిరు, భూభారతి అనే సైట్లో ఏదైతే మరి పట్టా ల్యాండ్ ఉందో దానికి వాల్యూ లేదా, మరి మాణిక్యం గారికి జరిగిన నష్టము మరి ఎవరు పూరుస్తారని చెప్పి తప్పకుండా రేపొద్దున హైకోర్టులో కేసు వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి హరీష్ రావు గారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సేరెళ్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహ దాత టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం, రాజ్యాంగ బాటలో నడవడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారు అవుతామని అన్నారు. సమానత్వం, విద్యా హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సభ్యులు సేరెళ్ల సర్పంచ్ బంజా లావణ్యారవి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కార్యదర్శి నంబూర్తి గుప్తా, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు సంజయ్ రామకృష్ణ, వెల్దుర్తి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగికృష్ణ, సర్పంచ్ ఆదర్శ్, శివలింగం, తాజా మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సేరెళ్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. మాకంటే మీరే ఎక్కువ చెప్తున్నారు. నిలబడగలిగి ఇలా చదువుకోగలిగి ఉద్యోగాలు చేసి చట్టసభల్లోకి ఈ రోజు స్త్రీలు కూడా రాగలుగుతున్నారంటే ఇది ఎవరి వల్ల? జస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఒక కులానికి ఎలా పరిమితం చేయగలుగుతాం? ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చూసుకున్నట్లయితే హిందూ కోడ్ బిల్లులో ఆయన ఎన్నో విషయాలను ప్రస్తావించారు. దానికోసం ఆయన పదవిని రాజీనామా చేసినటువంటి వ్యక్తి. స్త్రీలకు సంబంధించిన వాడే ఎలా అవుతాడు? ఎస్సీ వాడకు సంబంధించిన వాడే ఎలా అవుతాడు? కాదు కదా. మరి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆయన మన అందరి వాడు.
ఆయన కొందరికి సంబంధించినటువంటి వాడు కాదు. సరే అయ్యా మేము చదువుకోవట్లేదు, నువ్వు ఎవరెవరి గురించో చెప్తున్నావు, చదువుకున్న వాళ్ళ గురించి వాళ్ళ కోసం చేసిండట ఆయన అని చెప్తున్నావు. మరి ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ లేబర్స్ వర్కర్స్ అందరం మనం కూలీ పని చేసుకొని కంపెనీలలో ఇండస్ట్రీస్లలో అక్కడిక్కడ పనులు చేసుకొని కార్మికులుగా బతికే వాళ్ళమే కదా. మరి కార్మికులకు ఒకప్పుడు వెట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళు 12 గంటలు పని చేసేటోళ్ళు అయినా సరిగా మరి అలాంటప్పుడు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక వాడకో ఎలా పరిమితం చేస్తాం? ఎలా పరిమితం చేస్తాం? చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఇంకెన్నో ఆర్బీఐ రిఫార్మ్స్ లో కూడా ఎకనామిస్ట్ ఆయన ఎన్నో చట్టం ముందు అందరూ సమానమైనటువంటి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఎవరికి చదువుకునే హక్కు లేనటువంటి స్థితి నుంచి ఈరోజు అందరినీ సమానంగా ఈ సమాజంలో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. కానీ పరాయి కంట్రీలేమో పరాయి దేశాలేమో ఆయన్ని మనవాడని ప్రపంచ మేధావిగా గుర్తించి హృదయానికి హత్తుకుంటుంటే మన వాళ్ళేమో ఆయన మనోడు కాదు, ఆయన ఒక జాతికి చెందిన వాడని చెప్పి మనం ఆయన్ని దూరం పెట్టడం ఎంత మాత్రం సమంజసం, ఎంత మాత్రం కరెక్ట్. రవీందర్ మాట్లాడినారు, తర్వాత ఆంజనేయులు గౌడ్ గారు మాట్లాడినారు, ఒక తుఫాన్ లాగా మాట్లాడినారు. అవునా కదా? అంటే రవీందర్ మాట్లాడిన మాటల్లో ఒక ఆవేదన, ఒక ఆవేశము, ఆయన అనుభవించిన ఆ కష్టాలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ రవీందర్ మాట్లాడుతుంటే చాలా ఆలోచింపదగిన విషయాలు మాట్లాడినారు. ఇవాళ నిలబెట్టింది అంబేద్కర్ స్ఫూర్తితోటి ఏదైతే నిలబెట్టిందో అది ఆయన విద్య. అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన ఇవాళ కష్టపడి చదువుకొని, మీ గ్రామస్తుడే కష్టపడి చదువుకొని ఒక నేను బలంగా చెప్తాను. ఎందుకు ఉంది అంటే మనం పక్క దేశాలను మనం చూడాలి. పక్క దేశాలు చూస్తే భారతదేశం పక్కన ఏ దేశం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ దేశం కూడా మన దేశం ఉన్నట్లు లేవు. మన మధ్యన ఉన్న విభేదాలు అన్ని కూడా ఏంది, ఒక ఇంట్లో గొడవలు పెట్టుకున్నట్లే, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్న గొడవలు తప్ప అంతకుమించిన పెద్ద విభేదాలు అవన్నీ కూడా మనం సమిసిపోయే విభేదాలు. ఎట్లయితే అంబేద్కర్ గారి రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలబెట్టిందో, ఏ రకంగా స్ఫూర్తినిచ్చి ఇవాళకి కూడా 80 సంవత్సరాలైనా భారతదేశము ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో, అదేవిధంగా వెల్దుర్తి నుంచి కూడా మీరు పక్కకు వచ్చినారు. మొట్టమొదటి ఇది నేను వక్తలందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మిగతా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో మనం చూస్తుందంటే యాక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఇప్పటిదాకా అంజనా చెప్పింది కూడా ఏంటంటే ఈ తాగి వాహనాలు నడపడం కూడా ఒకటి ప్రమాదకరంగా ఉన్నది. చాలా విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. రాజిరెడ్డి గారు కూడా చెప్పినారు, ముఖ్య అతిథి కూడా నాతో చాలాసార్లు అన్నారు కూడా. ఏంటంటే మేము ఏదైనా సరే ఫోన్ చేస్తాం, కానీ ఏంటంటే తాగి ఎవరన్నా వాహనం నడిపితే మాత్రం అట్లాంటి వాళ్ళకైతే నేను చేయను. అట్లాంటి విషయంలో మీరు స్ట్రిక్ట్ గా ఉండండి అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం 170,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. 170,000 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు. ప్రతి 3 నిమిషాలకు ఎక్కడో ఒక దగ్గర దేశంలో ఎక్కువ చేయడం వల్లనో, ట్రిపుల్ రైడింగ్ పోవడం వల్లనో, ఆపోజిట్ గా మనం ఏదైనా ఎడమవైపు కాకుండా కుడివైపు మనం పోవడం వల్లనో, ఇట్లాంటి మనకు తెలిసి చేసే తప్పుల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. హెల్మెట్ పెట్టుకుంటాడు కానీ ఇక్కడ స్టాప్ పెట్టుకోడు. ఇట్లాంటి మరణాలు కూడా చాలా జరుగుతున్నాయి. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట మనం వేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇవాళ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ ను తీసుకోవడం జరిగింది. డీజీ గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని అలైవ్ అంటే మీరు బయటికి వెళ్ళాలి కూడా సురక్షితంగా మీరు ఇంటికి చేరుకోండి. ఇంటి దగ్గర మీ పిల్ల పాప మీ భార్య చక్కగా చెప్పిండు. ఈరోజు అంబేద్కర్ విధానం అనేది మనిషిలోని జీవిత విధానమే అంబేద్కర్ విధానం. ఈ రోజు అందరం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉండగలిగినామంటే మన కోసానికి ఎంతో మంది జీవితాలు త్యాగం చేసుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఉండగలిగినాం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో అయితేనేమి, ఈనాడు వెనుకబడిన వర్గాలు అనుకోండి, ఈ సమాజం కోసానికి, ఈ సమాజ రుగ్మత మీద, ఈ సమాజ అభివృద్ధి కోసానికి, ఈ దేశం కోసానికి ఎంతో మంది త్యాగాలు చేస్తే మాత్రమే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలిగినాం. నేను అనుకుంటుంటా నేను కూర్చున్నప్పుడు కానీ కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు అణగారిన వర్గాలు ఇంకా కూడా అణిగిపోతూనే ఉన్నారు. తర్వాత అందుకోసానికి నేను ఏమన్నా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఈ అణగారిన వర్గాలు అణిగిపోవద్దంటే ఏకతాటి మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, నోరుకు ఏం తర్వాత ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, చాలా మంది చెప్తుంటారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు ఈ సమాజంలో తర్వాత ఈనాటికి కూడా వెనుకబడ్డట్టే ఉంటున్న తర్వాత ఉన్నోడు ఉన్నట్టుగానే ఉంటున్న తర్వాత అందుకోసానికే ఆ రోజు అమ్మ ఇందిరాగాంధీ గారు కానీ తర్వాత నెహ్రూ గారు కానీ ఈ సమాజానికి మనం ఉన్న పాటికి
వెన్నుదన్నుగా ఉండి దశ దిశ చూపించి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వరకు నిరంతర పోరాటం చేస్తామని పట్టున తీసుకొని చేయడం జరుగుతుంది. అందుకోసానికే ఈ రోజు కూడా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టుబడింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి ఈ రోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనంటే ఆయన పుణ్యమే ఈ రోజు. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడైనంటే ఆయన పుణ్యమే ఈ రోజు. మంత్రివర్గంలో ఇంతమంది ఉన్నారంటే ఆయన పుణ్యమే. నా చెల్లె ఇప్పుడు తర్వాత ఇక్కడ సర్పంచ్ అయిందంటే ఆయన పుణ్యమే ఈ రోజు. తర్వాత ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా, ఇప్పుడు తర్వాత కొంతకాలం పాటు ఎమ్మెల్యేలు కూడా మన స్థాయి మన మతానికి చెందిన వ్యక్తి కాదు ఈ రోజు. అందుకోసానికే రాహుల్ గాంధీ గారు ఈయన అందరి వ్యక్తి, అందరికీ సమానమైన వ్యక్తి, ఈ దేశానికి సూచించిన వ్యక్తి. అందుకోసానికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఈ రోజు చెప్పడం. అందుకోసానికి ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంతో పాటు వారు చేసిన విధాలు బడుగు బలైన వర్గాలు దళిత వాడల్లో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో ఏదో ఒక దళిత వాడలో కలిసి అందరు కలిసి తోటలకు, అక్క చెల్లెళ్లకు, అమ్మలకు అందరికి కూడా తర్వాత ఈ మరుమూల గ్రామంలో అయిన తర్వాత కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దానికి సహకరించిన పెద్దలందరికీ తోడ్పాటు అందిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ విగ్రహాలు పెట్టుకోవడంగానే సరిపోదు. నేను చివరికి ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలా మట్టుకు కూడా ఎక్కడైనా అదే చెప్తున్న తర్వాత ఎప్పుడైతే అణగారిన వర్గాలు ఆలోచించగలిగే శక్తి వస్తుందో, తాగుడు బంద్ చేయగలిగే శక్తి వస్తుందో ఒక ఆకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు అందరు కూడా నేను చాలా సందర్భాల్లో అన్న సోదరుడు ఇంతకుముందు మన ఆంజనేయ గౌడ్ గారు చెప్పారు, దండలేస్తనో విగ్రహాలు పెడితే మార్పు వస్తుంది అనేది కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. కరెక్ట్ 40 సంవత్సరాల క్రితం మా గ్రామం మాసాయిపేటలో, పెద్ద గ్రామం మీకు తెలుసు, మా నాన్నగారు ఇదే అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళ మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ఎన్ని దండలు వేసుకుంటే, ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఏం లాభం? ఫస్ట్ మనం మారాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పిరో అది మనం పాటిస్తున్నామా లేదా, ఆ అంబేద్కర్ వాదాన్ని మనం సరిగ్గా మన జీవన మార్గం చేసుకున్నామా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి. కుటుంబంలో మనం ఏ విధంగా క్రియాశీలకంగా మరి మనం మార్పు తీసుకొచ్చుకోవాలి. మనకు ఉన్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏంది? నువ్వు వృద్ధిలోకి వచ్చినావు కానీ అంబేద్కర్ మనకు చెప్పింది అది కాదు. ఆ రోజు ఆయన ఒక్కరే డెవలప్ కావాలంటే ఆయన అప్పటికే ఎంతో ఉన్నత విద్య అభ్యసించిండు, దేశ విదేశాలు తిరిగిండు, ఆయనకు స్థిరపడగలుగుతుండే, ఆయన ఒక మంత్రి కాగలుగుతుండే, ఆయన ఉన్నత స్థితిలోకి పోగలుగుతుండే. వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే, ఇంతకుముందు సోదరుడు చెప్తున్నాడు, రాజ్యాంగం రచించే సమయంలో కుటుంబంలో చనిపోతే కూడా మరి అక్కడి నుంచి జరగలేదు. ఎవరి కొరకు ఇదంతా చేసిండు? అట్టడుగు ఆలోచన సమాజ శ్రేయస్సు, సమాజ అభ్యున్నతి కొరకే చేసింది. కాబట్టి మన హృదయంలో వారి అభ్యున్నతికి, వారి ఆలోచనలకు మన స్థానం ఎల్లప్పుడూ కలిగించుకుంటూ వారికి ఇచ్చిన గౌరవం చెప్తుంది. తర్వాత స్వాతంత్ర ఉద్యమం తర్వాత, మరి గణతంత్రం తప్పుకున్న తర్వాత మరి వారు అప్పటి నుంచి కూడా నిరంతరం మహిళల కోసం ఎంతో ఉన్న అభ్యుదయ భావాల గల నాయకునిగా వారు మహిళల కోసం మొట్టమొదటి ఏంటంటే, అప్పట్లో మహిళలకు విద్య అభ్యసించాలంటే కట్టుబాట్లు ఉండేవి. అసలు మహిళల్లో నీ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం లేకుంటే ఏనాడో బుగ్గైపోతుంటిమో ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా మీరునమో, మేము ఏం చేస్తే తీరునయ్యా మీరునమో. మీ బొమ్మ పెడితే తీరునా, మీకు దండలే తీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేము
మనమెట్ల బ్రతుకుతుంటిమో. ఎస్, ఈ రోజుల్లో డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి పేరు వినగానే చాలా మంది ప్రస్తుత సమాజంలో చూస్తున్నట్లయితే ఆ అంబేద్కరా, అవును ఆయన ఎవరికో ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికో, ఒక అంటరాని వాడో, ఇలాంటి అపోహ ఉంది చాలా మందిలో. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనగాన్ని పరిమితం చేసాం, ఒక మతానికి పరిమితం చేసినాం, ఒక ప్రాంతానికి, ఒక వీధికి, ఒక వాడకి పరిమితం చేసినాం. మనం ఆలోచించాల్సినటువంటి విషయం, అతను ఎన్నో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినటువంటి వ్యక్తి. అరే చదువుకుందామంటే చదువుకోనివ్వలేరు, కలిసి పిల్లలతో ఆడుకుందామంటే ఆడుకోనివ్వలేరు, పిల్లలతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకుందామంటే చదువుకోనివ్వలేరు, నీళ్లు తాగుదామంటే తాగనివ్వలేరు. అలాంటి స్థితి నుంచి పైకి లేచినటువంటి ఒక వ్యక్తి ఈరోజు దేశ తలరాతని మార్చి, దేశ తలరాతని ఆయన కలం చేత లిఖించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం పైనే మనకి చదువుకునే హక్కు లేదు, ఈ దేశంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు, ఇలా సమాజంలోకి వచ్చి మాట్లాడే హక్కు లేదు, అలా సంతోషంగా కలిసి మెలిసి ఉండేటువంటి హక్కు లేదు. మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఆ స్థితి నుంచి ఈరోజు మనుషులు స్వేచ్ఛగా సమానంగా మాట్లాడగలుగుతున్నాం. ఇలా స్వేచ్ఛగా ఆవుల రాజిరెడ్డి గారికి నమస్కారాంజలి. ఆవుల రాజిరెడ్డి గారి కృషితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆవిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాం. అంబేద్కర్ ఏ విధంగా ఉన్నాడో అందము, ఆ స్టెప్ అందద్దాలు మరో అంబేద్కర్ లాగా కనిపిస్తున్నాడు. రాజిరెడ్డి అన్న గారికి నమస్కారాంజలి ఘటిస్తూ మాకు ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, మన ఎస్ఐ గారికి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంజనేయ గారికి, అంటే ఆయన ఎన్నో బాధలకు వదిలిపెట్టి కూడా సిరిల గ్రామానికి వచ్చాడు. అదే విధంగా అంబేద్కర్ కూడా తన ఇంటి సమస్య వదిలిపెట్టి తన కుమారుడు సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు. అయినా నేను ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటిలో ఆయన కుమారుడు చనిపోయాడు. అయినా రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగించాలన్నారు. అంటే ఇంట్లో సపోజీడ్ అయింది గొల్ల కుటుంబంలో లేదు. ఎక్కువ 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఒక గొర్రె కోసం తెస్తాడు, ఈ 100 గొర్రెలు విడిచిపెడతాడు. అటువంటి సంకల్పం ఉంటది. కానీ ఆయన అతని కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజ నిర్మాణం, నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డాడు. ఒక జాతి కాదు, సబ్బండ వర్గాలకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాయని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బోయినపల్లి చింతల బస్తీలోని అంబేద్కర్ భవనం మరియు అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంబేద్కర్ భవనం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మల్లారెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం తాను ఎంపీగా ఉన్నప్పుడు అంబేద్కర్ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే సాయం 20 లక్షలు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి 15 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బస్తీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క భవనాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బయట రాదు అన్న, కొంచెం వెనక్కి చెప్పలేదు. ఇలా అలాగే మహేశ్వరి గారు కూడా
ఈరోజు 135వ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన మన దేశానికి ఒక ఆదర్శం, ఆయన మనకు ఒక భగవంతుడు మాదిరిగా మన భారతదేశంలో. ఎందుకంటే దళితులకు, బీసీలకు కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు ఆదర్శంగా రాజ్యాంగం రచించిన ఘనత మన అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు అందరం కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. దళితులు వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు, హోమ్ మినిస్టర్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, లీడర్లు అవుతున్నారు. ఆయన రచించిన రాజ్యాంగం. ఇంకా అందరం కూడా పేద ప్రజలందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పలు కావాలి. ప్రపంచంలోనే మన భారతదేశం ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం మనం చాలా ముందుకు పోతాం, ప్రపంచంలోనే నంబర్ 1 అవుతాం. అందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లా కొల్చార మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సంగాయిపేట, పైతర, తుక్కాపూర్, కోనాపూర్, మాందాపూర్, యనగండ, చిన్న ఖనాపూర్, వరిగుంతం, కొల్చారం, రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి, అంసాన్పల్లి, వాసరంతాండ, కొంగోడు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రంగంపేటలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్ జైపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరిగే విజయ్ కుమార్, నాయకులు గిరి, సుధాకర్, ప్రసాద్, మల్లేశం, ఎలుక గంగయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగం పట్ల మన హక్కులను రాసిండు. రాజ్యాంగం పట్లనే రాజకీయ నాయకులకు కానీ, అధికారులకు కానీ, చదువుతో కావాల్సిన పదవులు కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరంగానే కల్పించడం జరిగింది. అదేవిధంగా మన మహిళలకు హక్కులు సాధించడం జరిగింది, ప్రజాస్వామ్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం పట్ల దళితులకే కాకుండా అందరికీ సమాన హక్కులు రచించింది. కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి ఈరోజు రంగంపేట గ్రామంలో సర్పంచ్, మరి వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, అధికారులు, అనధికారుల సమక్షంలో ఈరోజు రంగంపేటలో ఘనంగా 136వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా ఎస్సీ కాలనీ యువకులు ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని అదేవిధంగా రాబోయే కాలంలో అందరూ కలిసిమెలిసి ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చూపించి మంచి ఐక్యత ఉండి అన్ని హక్కులను సాధించుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. రెండవ మేధావిగా పేరుగాంచిన మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాలను మన రంగంపేటలో అంబేద్కర్ చైతన్య యువజన సంఘం మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర రాజకీయ పార్టీలు, యువకులు అందరి మధ్యలో రంగంపేట గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను 136వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ విగ్రహం పెట్టి సుమారు 15 ఏళ్ళ పైబడింది. అయినా ఏ సంవత్సరం లేనటువంటి పిల్లలు ముందుకు వచ్చి వాళ్ళే పూలహారాలతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూల అలంకరణతోటి అతి ఉత్సాహంగా చేసిండ్రు. వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవాలను ఘనంగా జరిపిస్తుండగా వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కౌడిపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రకృష్ణగౌడ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన కౌడిపల్లిలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో స్థానిక సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత సంఘాల నేతలు సంజీవ్, ఊరట్ల శివ, కుకట్పల్లి సర్పంచ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షులు
చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి పేదల పక్షాన్ని నిలబడిన మహానేతని అన్నారు. ఈ సందర్భంగా నేతలు సంజీవ్ బొరట్ల శివ, కూకట్పల్లి సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను కౌడిపల్లిలో సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ కృష్ణగౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కౌడిపల్లిలో విగ్రహ ఏర్పాటుకు కృష్ణగౌడ్ సానుకూలంగా స్పందించాడని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు జిల్లా యువజన నాయకులు శ్రీనివాస్ గుప్తా, నాయకులు వెంకటేశ్వరరావు, మేస్త్రి రాకుల భూమయ్య, పటేల్, బచ్చల నాగరాజు, అశోక్ నాయి, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగకర్త భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కౌడిపల్లి మేజర్ పంచాయతీలో మన కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎస్సీ నాయకులు వారి ఆధ్వర్యంలో ఇది సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావ్ గారి అంబేద్కర్ గారి జయంతి 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న భీమ్ గారు జన్మించడం జరిగింది. వాళ్ళు గిట్లా మొత్తం ఖాళీ చెంపించేవారు. వాళ్లకు చదవడానికి గిట్లా చాలా ఇబ్బందులు పెట్టారు. చదువు గిట్లా వాళ్లకు అధికారం లేకుండా చేసేవారు. దాని తర్వాత మళ్ళా వాళ్ళు ఏమైనా శ్లోకాలు చదివితే గిట్లా వాళ్ళ శ్లోకాలు చదివిన నోటిలో సీసం పిగిలించి నోట్లో వేసేవారు. అన్ని కులమతాలకు అతీతంగా వారి అధికారాలకు పోట్లాడి మన భారతదేశానికి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఇట్లా ఆయన యొక్క స్మారక చిహ్నాన్ని పెట్టి ఇట్లా రాజ్యాంగ నిర్మాత గారి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళకి ఇట్లా నివాళులు అర్పించడం జరుగుతుంది లండన్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అందువలన మనం గిట్లా భీమరావు గారి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మన రాజ్యాంగానికి ఎన్నైతే మనకు 448 ఆర్టికల్స్ మళ్ళీ ఈలో సంపాదించాలని, అదేవిధంగా ఇంతకు ముందు 14 గంటల పని వర్క్స్ ఉంటుండే బ్రిటిష్ కాలంలో, దానికి 8 గంటల లాగా ఇట్లా భీమరావ్ అంబేద్కర్ గారు సవరించి 8 గంటలకి కూలి ఇవ్వాలని ఆయన ఒక లిఖితపూర్వకంగా రాసిచ్చి అప్పటి నుంచి 8 గంటల పని గంటలు నిర్ణయించడం జరిగింది. స్త్రీలకు ఇట్లా సమానత్వ హక్కులు కల్పించాలి, సమానత్వ వేతనాలు ఇట్లా ఇవ్వాలని ఆయన ఆశించి ఆయన ఆశయాల మేరకు మన దళితులకు ఇట్లా రాజ్యాంగంలో అధికారాలు కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఇట్లా రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడు బీసీ బిడ్డలు ఇప్పుడు మన కృష్ణన్న గారు ఇట్లా ఇక్కడ సర్పంచ్ అవ్వడం జరిగింది. అది ఇట్లా భీమరావ్ అంబేద్కర్ గారి యొక్క కృషి వల్లనే రాజ్యాంగంలో మన రిజర్వేషన్ 136వ జయంతి సందర్భంగా ఇక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మన బీసీ ముద్దుబిడ్డ కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి బాగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం సందర్భంగా ఆయనకు మేము దళిత సంఘాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము ఇంతకుముందు కూడా ఉన్న సర్పంచ్లకు కానీ చాలా సందర్భాల్లో మేము ఇక్కడ జాగా ఇస్తే మేము అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కౌడిపల్లి మండల హెడ్ క్వార్టర్లో కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వేడుకలు జరిపినందుకు వారికి జైవీకులు తెలుపుతూ ఈరోజు 136వ జయంతి వేడుకల్లో కౌడిపల్లి మండలంలో గత 10-20 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఏ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రథమ పౌరుడు సర్పంచ్ కృష్ణగౌడ్కు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ పూలే 2 విగ్రహాలు కూడా పర్మిషన్ ఇస్తే, స్థలం ఇస్తే దాతలు కూడా ఉన్నారు. ఆ విగ్రహాలు తెచ్చి పెట్టుకొని మనము ఇక మీ ఆధ్వర్యంలో ఇంకా 4 సంవత్సరాలు ఘనంగా రాజ్యాంగానికి భారతదేశ చరిత్ర అన్ని ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాలు చదివి భారతదేశ రాజ్యాంగం ఎట్లా ఉండాలని మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసివ్వడం జరిగింది. అది ఇప్పుడు అన్ని మత గ్రంథాల కంటే భారత రాజ్యాంగమే గొప్పదని మేము అభిప్రాయపడుతున్నాము. ఆ రాజ్యాంగం ద్వారానే ఈ రోజు కౌడిపల్లి మండలంలో కౌడిపల్లి నడిబొడ్డున సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతికి మా సోదరులు దళిత సంఘాల నాయకులు, అలాగే మా కౌడిపల్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రోగ్రాం కూడా మన కౌడిపల్లిలో ఇప్పటి వరకు జరగలేదు. మీరు ముందుకొచ్చి చేస్తే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలని మా సోదరులందరూ తెలియజేయడంతో
ముందుకు రావడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు మేము మొన్నటి వరకు అంటే కొన్ని సంవత్సరం బిఆర్ అంబేద్కర్ గారిది ఒక ఎపిసోడ్ వచ్చేది రెగ్యులర్ గా కూడా. ఈరోజు మనం ఈ సభాముఖంగా తెలియజేయండి ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి చిన్నప్పుడు మన తన ముద్దు పేరు భీమ్ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న టీచర్ కనీసం బల్లాల మీద కూర్చునేట్టే పరిస్థితి కూడా లేదు. ఆ బల్లాల మీద కూర్చోవడానికి అర్హత లేదని చెప్పి బయటకు పంపిస్తే తన ఎంబడ తాటాకు సంబంధించిన ఒక చిన్న పీఠం తీసుకుపోయి తను కూడా ఒక తాటాకు పీఠం మీద కూర్చోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతినిధి జరుపుకోవడం జరుగుతుంది. నేను అన్నలు పెద్దలు దళిత నాయకులు మా అన్న సంజీవ్ అన్న కూడా అలాగే శివన్న కూడా మమ్మల్ని ఒకటే అడిగారు. వాళ్ళు అడిగిన ప్రకారంగా అన్న నాతో అయ్యేంత వరకు బడుగు బలహీన వర్గాలకు దళిత నాయకులకు సపోర్ట్ గా ఉంటూ ఏదైనా బలహీన వర్గాలకు సంబంధించిన ఎలాంటి పనినైనా ముందుకు తీసుకొచ్చి సమాజంలో బలహీన వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులను గాని ప్రజలను గాని ఉత్తేజపరుస్తూ వాళ్ళకు ఎంతో అండదండలుగా ఉంటానని ఈ సభాముఖంగా ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే మన కృష్ణగౌడ్ సర్పంచ్ మన స్థానిక సర్పంచ్ కృష్ణ అన్నగారి సమక్షంలో జరుగుతున్నాయంటే ఎంతో గంభీరంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నోసార్లు జరగాలని ముఖ్యంగా మేము ఉద్దేశించి తెలియజేయనిది ఏమంటే ఎన్నో రోజుల నుంచి మన మండలంలోనే చిన్న పల్లెటూరులో పక్క విలేజ్లలో విగ్రహాలు ఉన్నాయి, మన కౌడిపల్లిలో లేవు. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకల్లా మన మండలంలోనే అతి పెద్దగా ఉండేటట్టుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 136వ జయంతి సందర్భంగా చిన్నోడు సంజీవన కనిపిస్తలేవు కుమార్ సీను ఇది కూడా ఏమంటుంది దండ ఉంది ఆటో ఇంకొంచెం వెనక కట్టమని 136వ జయంతి సందర్భంగా కౌడిపల్లి స్థానిక సర్పంచ్ కృష్ణన్న గారికి అలాగే ఉప సర్పంచ్కి మా దళిత నాయకులు సంజన గారికి శివన్న గారికి విలేకరులకు అందరికీ నా యొక్క అంబేద్కర్ కృతజ్ఞతలు. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్ జై ఆయన పని చేస్తలేదు సంగనే మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అలా కనిపిస్తుంది చూడు ఇట్లా ఉంటుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం చేశారు. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రావేలి రవీందర్, తాజా మాజీ సర్పంచ్ నరసింహులు, వార్డు సభ్యులు మన్నే మల్లేష్, షేక్ ఇమ్రాన్, నరేష్ గౌడ్, సత్యనారాయణ, నరసింహులు, మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్
మండల్ చెట్లగౌరవం అంబేద్కర్ జయంతి 137వ ఉత్సవం సందర్భంగా మామూలు అంబేద్కర్ మామూలు కుటుంబంలో పుట్టి మామూలుగా పుట్టి మనకు ప్రూఫ్ చేసింది ఏంటంటే మామూలు వ్యక్తి అయినా కూడా చదువుకొని ప్రయోజనకుడు కావచ్చు అని మనకు నేర్పించిండు అంబేద్కర్ ఎస్సీ కాకుండా అందరి వాడు నీవాడు చెప్పాలా మెదక్ జిల్లా మనారాబాద్ మండలం చెట్లగౌరవం బిఆర్ అంబేద్కర్ 137వ జయంతి సందర్భంగా ఏమనగా మనకు స్వాతంత్రం తీసుకెళ్ళి మాది రిజర్వేషన్ పోరాటం అధ్యక్షుడిగా వహించిన మాకు ఎస్సీలు అని మాదిగలు అని వాళ్ళ ఎలాంటి పోరాటం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ జెన్ డైమండ్స్ కూకట్పల్లిలోని లేక్ షోర్ మాల్లో కొత్త స్టోర్ను ప్రారంభించింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, చండీగఢ్లో విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశించింది. 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్లో ఆధునిక డిజైన్తో పాటు సహజ వజ్రాల ఆభరణాలు, విలాసవంతమైన యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా 90,000 రూపాయలు వజ్ర పరిణామాల కొనుగోలుపైన 1.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారు నాణ్యాన్ని ఉచితంగా అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యాలు కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. పాత బంగారాన్ని సైతం ట్రేడ్ యువర్ ఓల్డ్ గోల్డ్ ఆఫర్ పేరిట బంగారు ఆభరణాలు మార్చుకోవచ్చని వెల్లడించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.